టు మై యూట్యూబ్ ఛానల్. మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచెల్లి బంపర్ ఆఫర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. జూనియర్ ఇంజినీర్ అండ్ వేరియస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంది? అప్లికేషన్ ఫీజ్ ఏంది? అప్లికేషన్ ప్రాసెస్ ఏంది? ఇట్లాంటి అంశాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 30 నుంచి స్టార్ట్ అవుతుంది. 30/7/2024 నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. 29 ఆగస్ట్ 2024 వరకు లాస్ట్ డేట్ అన్నమాట. ఈ ఈ నోటిఫికేషన్ అనేది జూనియర్ ఇంజనీర్, డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ అనే వేరియస్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ది ఏమంటారు పే స్కేల్కి వచ్చేసరికి కెమికల్ సూపర్వైజర్ అండ్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చర్కి 44,900 వస్తుందన్నమాట పర్ మంత్ శాలరీ. అదే జూనియర్ ఇంజనీర్ అండ్ డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్కి 35,400 వస్తుందన్నమాట పర్ మంత్ శాలరీ. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 36 వరకు ఉంది. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంది. వేకెన్సీస్ వచ్చేసరికి కెమికల్ సూపర్వైజర్ అండ్ రీసెర్చ్ మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్కి ఓన్లీ ఆర్ఆర్బి గోరఖ్పూర్లోనే ఉన్నాయన్నమాట వేకెన్సీస్. 17 వేకెన్సీస్ ఉన్నాయి. అదే జూనియర్ ఇంజనీర్ అండ్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్కి 7,934 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇంత హ్యూజ్ నెంబర్తో రావడం అనేది నిరుద్యోగులకి చాలా మంచి అవకాశం. దీన్ని అందరూ వినియోగించుకోవాలి. ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నారో ఈ నోటిఫికేషన్ మంచిగా యూజ్ చేసుకోవాలన్నమాట. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేయడం జరిగింది. వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం పీడిఎఫ్ నోటిఫికేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను ఇంపార్టెంట్ టాపిక్స్ని హైలైట్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డీటెయిల్ ఒకసారి చదువుకోండి. ఇక్కడ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని అంటే ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ ఉందంటే 2 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, సిబిటి అంటారు. ఈ ఎగ్జామ్ 2 స్టేజెస్లో ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవాలంటే మన దగ్గర మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉండాలి వ్యాలిడ్. ఈ ఎగ్జామినేషన్లో ఈ రిక్రూట్మెంట్ చేయడానికి కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి మనం చూసి ఆన్సర్స్ పెట్టాలన్నమాట. వేకెన్సీస్ ఇక్కడ ఉన్నాయి. ఫిజికల్ స్టాండర్డ్స్ ఏమేమి కావాలో అవి కూడా ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 33 ఇయర్స్ ఉంది. 36 ఇయర్స్ ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్స్ కావాలనుకుంటారో వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉందన్నమాట. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అందరికీ, జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ వాళ్ళకి అందరికీ వచ్చేసరికి 500 అనేది అప్లికేషన్ ఫీజు ఉంది. ఎవరైతే స్టేజ్ 1 ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతారో వాళ్ళకి 400 అనేది రీఫండ్ అవుతుంది అనమాట. అంటే 400 అమౌంట్ రిటర్న్ మనకు వచ్చేస్తుంది అనమాట ఎవరైతే స్టేజ్ 1 ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవుతారో. ఇంకా ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ క్లాసెస్ వాళ్ళకి 250 రూపీస్ ఉంది అప్లికేషన్ ఫీజు. ఎవరైతే స్టేజ్ 1 ఎగ్జామినేషన్స్కి అపియర్ అవుతారో వాళ్ళకి 250, ఎంత అమౌంట్ అయితే పే చేస్తారో అంత అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. ఎప్పుడు స్టేజ్ 1 ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయినప్పుడు. ఎగ్జామినేషన్ ఫీ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎట్లా పే చేయాలంటే డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, యూపీఐ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఉంది. ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే మనం పేమెంట్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టోటల్గా 4 స్టేజెస్ ఉన్నాయన్నమాట రిక్రూట్మెంట్ ప్రాసెస్లో. ఫస్ట్ వచ్చేసరికి CBT 1, CBT 2, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్. ఈ 4 స్టేజెస్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ నేమ్ అనేది మెరిట్ లిస్ట్లో ఉంటుందన్నమాట. ఈ 4 స్టేజెస్ అయిపోయిన తర్వాతకి ఆర్ఆర్బి వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. స్టేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది 90 మినిట్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ కంటైనింగ్ 1 మార్క్. దెర్ ఈస్ అ నెగిటివ్ మార్కింగ్, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఈజ్ దేర్. సిలబస్ అనేది మ్యాథమెటిక్స్ స్టేజ్ 1లో మ్యాథమెటిక్స్ ఒకటి,
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ సైన్స్ ఇవనేవి 100 క్వెషన్స్ 100 మార్క్స్ 90 మినిట్స్ స్టేజ్ 1లో. స్టేజ్ 2కొచ్చేసరికి 120 మినిట్స్ 150 క్వెషన్స్. సిలబస్ వచ్చేసరికి జనరల్ అవేర్‌నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ ఎబిలిటీస్. టోటల్ 150 క్వెషన్స్ 150 మార్క్స్ 120 మినిట్స్ అనేది టైం ఇస్తారనమాట. స్టేజ్ 2లో వర్చువల్ క్యాలిక్యులేటర్ అనేది మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఆర్ఆర్‌బీ వాళ్ళు. ఇంక వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మెకానికల్ అండ్ అలైడ్ ఇంజినీరింగ్ దాంట్లో ఈ టోటల్ బ్రాంచెస్ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. కమింగ్ టు ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజినీరింగ్ అంటే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కానీ కంబైన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజినీరింగ్ దాంట్లో ఈ ఈ స్ట్రీమ్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ అనేవి అప్లికబుల్ అవుతారనమాట అప్లై చేసుకోవడానికి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ హౌ టు అప్లై అనేది నేను ఒక వీడియో చేశాను. ఈడికి వీడియో లెంతీ అవుతుంది. ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేస్తాను అప్లికేషన్ ఎట్లా చేయాలనేది. మన సికింద్రాబాద్‌లో గూడంగా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ తెలుసుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. మోడిఫికేషన్ చేసుకోవడానికి వాళ్ళు చాయిస్ ఇచ్చారు. 250 అమౌంట్ పే చేసి మనం మోడిఫికేషన్ చేసుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ జరిగితే. ఇంతే అండి. బంపర్ నోటిఫికేషన్ ఎవరు వదిలిపోయొద్దు. లాస్ట్ డేట్ అనేది 29 ఆగస్ట్ వరకుంది. అప్పటిలోపు మీ క్వాలిఫికేషన్స్‌ని ఒకసారి చూసుకొని ఈ నోటిఫికేషన్స్‌కి అప్లై చేసుకోండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను ఒక వీడియో చేసి పెడతాను. అలాగే సిలబస్ గురించి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సిలబస్ కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్‌లో అడగండి. నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. ఒక్కొక్క బ్రాంచ్‌కి ఒక్కొక్క వీడియో చేస్తాను. కంప్లీట్‌గా ఏమేమి చదవాలి, ఏమేమి ఇంపార్టెంట్ క్వెషన్స్ అట్లా మొత్తం డిస్కస్ చేసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద లైక్ బటన్.